టెక్ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ సన్ క్యాప్చర్ పేరుతో ఈ మూన్ చాట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని కంపెనీ భావిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గూగుల్ తన ట్రాన్స్ఫర్ ప్రాసెసింగ్ యూనిట్స్ టీపీయూలను అంతరిక్షంలోకి పంపనుంది. సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏఐ డేటా సెంటర్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలను ఒక్కదానికొకటి ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా అనుసంధానిస్తారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని అంచనా వేసిన కొన్ని వారాలకే గూగుల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, మా టీపీయూలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆటోనమస్ డ్రైవింగ్ లాంటి మా మూన్ చాట్ ప్రాజెక్టుల స్ఫూర్తితో ప్రాజెక్ట్ సన్ క్యాప్చర్ ప్రారంభించాం. సౌరశక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని అంతరిక్షంలో ఏఐ వ్యవస్థలను ఎలా నిర్మించవచ్చో అన్వేషిస్తున్నామని తెలిపారు. 2027 ప్రారంభం నాటికి ప్లానెట్ సంస్థ భాగస్వామ్యంతో 2 ప్రయోజనాత్మక ఉపగ్రహాలను ప్రయోగించడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన వివరించారు. ఈ ప్రయోగాలు అంతరిక్షంలోనే ఎందుకంటే ఏఐ ఆల్గరిథంకు అపారమైన విద్యుత్ శక్తి అవసరం. భూమిపై ఈ విద్యుత్ అవసరాలు పర్యావరణంపై భారం మోపుతాయి. దీనికి పరిష్కారంగా గూగుల్ అంతరిక్షాన్ని ఎంచుకుంది. భూమి మీద కంటే అంతరిక్షంలోని సరైన కక్షలో ఉండే సోలార్ ప్యానెల్ 8 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. దాదాపు నియంత్రణాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. బ్యాటరీల అవసరం కూడా తగ్గుతుంది. భూమిపై వనరుల వినియోగాన్ని తగ్గించి ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే అంతరిక్షమే సరైన ప్రదేశమని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టులో రేడియేషన్, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విశ్వసనీయత వంటి అనేక సాంకేతికత సవాళ్లు వస్తాయి. ఇప్పటికే తమ ట్రిలియం జనరేషన్ టీపీలు భూమికి సమీప కక్షలోని రేడియేషన్ను తట్టుకోగలవని ప్రయోగాలలో తెలిపినట్టు గూగుల్ తెలిపింది. ఈ సవాళ్లను అధిగమించి భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా గూగుల్ తన పరిశోధనలను ముమ్మరం చేస్తుంది.